నేను జూలై నెలలోని మూడో వారంలో ప్రాఫిట్ చెప్పిన వాక్యాన్ని సంఘంతో పంచుకోవాలనుకుంటున్నాను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలోని 2వ మాట ఒకసారి మనం చూద్దాం. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు కనుక జారకులవై చేయునవని మిగిలినవాడు. Be watchful and strengthen thy things which remain that are ready to die, for I have not found thy works perfect before God. 3వ వచనం చూస్తే, నీవు ఎలాగ ఉపదేశము పొందితివో ఎలాగ వింటివో జ్ఞాపకము చేసుకొని దానిని గైకొనుచు మారు మనసు పొందుము అని ఇక్కడ ఉంది. సో ఈ వాక్యం నుంచి నేనేం నేర్చుకున్నానంటే, సో దేవుడు మనకి ఏదైతే ఒక గిఫ్ట్ని మనకి ఇచ్చారో, అంటే మారు మనసు ఏదైతే మనం పొందుకున్నామో, సో ఆ వెలుగు అనేది మనలో పనిచేయాలనేది గాడ్ ఒక చిత్తం. మనం చీకటిలో ఉండాలనేది దేవుని యొక్క చిత్తం కాదు. అయితే మనలో ఏదైతే వెలుగు ఉందో అది మనం ఏం చేస్తూ ఉంటామంటే, ఒకళ్ళు పక్క వాళ్ళు లేకపోతే ఒక విశ్వాసులు కానీ మనకు తెలిసిన వాళ్ళు కానీ సో ఉన్నప్పుడంట మనం ఏం చేయాలంటే వాళ్ళని బలపరిచేటట్టు మనం ఉండాలి. అంటే ఎవరినైతే మనం దేవుడిలో నడిపించాలని అనుకోవాలి. అంటే బయట ఉన్న వాళ్ళని మనం నడిపించాలని అనుకుంటాం, కానీ మనతో పాటు ఎవరైతే సహకారులుగా సహోదరులుగా ఉన్నారో వాళ్ళనంట వాళ్ళు ఎప్పుడైతే పడిపోతూ ఉంటారో అలాంటి సిచ్యువేషన్లో మనం ఏం చేయాలంటే వాళ్ళకి బలపరిచేటట్టు దేవుని యొక్క వాక్యం మనం ఎప్పుడైతే చెప్తామో అంట మనం పరిపూర్ణతలోనికి దేవుడు మనల్ని తీసుకొస్తాడు. ఇది 2-3 వచనంలో ఉంటుంది ప్రకటన గ్రంథం. దాంతోపాటు ప్రాఫిట్ గారు ఒక 3 ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అదేంటి అని అంటే, సో అపవిత్రత అనేది ఒక స్పిరిట్ లా పనిచేస్తుంది అని చెప్పారు. సో ఆ ఒక అపవిత్రత అనేది మనలో ఏలకుండా ఉండాలంటే ఒక 3 పాయింట్స్ చెప్పారు. అదేంటి అని అంటే, చూడడం ద్వారా, వినటం ద్వారా, మాట్లాడడం ద్వారా అని చెప్పారు. ఫస్ట్ మనం చూస్తే చూడటం ద్వారా అని అన్నారు. అయితే ప్రాఫిట్ ఏం చెప్పారంటే, మనం ఏదైతే చూస్తున్నామో దాని వలన మనం అపవిత్రపరచబడం. ఇప్పుడు ఉదాహరణకి ప్రాఫిట్ ఏం చెప్పారంటే, ఒక సినిమా పాట కానీ లేకపోతే ఏమన్నప్పటికీ కానీ మనం ఏదైతే మన కంటి చూపు ద్వారా చూస్తున్నామో అది మనల్ని అపవిత్రపరచదంట. ఒక మూవీ కానీ ఏదన్నా సరే, కానీ దేనిని మన కన్ను ద్వారా ఏది మనల్ని అపవిత్రపరుస్తుంది అంటే దానిని మనం మెడిటేట్ చేసినప్పుడు, లేకపోతే మనం దాన్ని కావాలి చూడాలి లేకపోతే ఇట్లా చేయాలి అనుకొని మనం ఎప్పుడైతే దాన్ని మనం మెడిటేట్ చేస్తామో మనం కంటి ద్వారా ఏదైతే మనం చూస్తున్నామో ఆ దాని ద్వారా మనం అపవిత్రపరచబడతాం. ఓకే, ఇది ఫస్ట్. ఇది రెండోది ఏంటి అని అంటే వినడం ద్వారా. ఇప్పుడు చాలా విషయాలు వాక్యం ఒకసారి ప్రాఫిట్ చెప్పారు. ఇందులో ఏంటి అని అంటే వినుట వలన విశ్వాసం వస్తుందని చెప్పారు. అది కూడా దేని గురించి వినాలంట? యేసుక్రీస్తు గురించిన వాక్యం విన్నప్పుడు మాత్రమే మనలో విశ్వాసం అనేది పనిచేస్తుంది. ఓకే, సో ఆ విశ్వాసాన్ని మాటలు మాత్రమే మనం వినాలి తప్ప వేరే వాళ్ళు వచ్చి నీ జీవితంలో సరిగ్గా జరగట్లేదు, లేకపోతే నువ్వు ఇక్కడనే ఉండిపోతావు, నువ్వు పడిపోతావు, నువ్వు లేవలేవని నెగిటివ్ మాటలు లేకపోతే కృంగిపోయిన మాటలు మనకి చెప్పినప్పుడు ఆ మాటలను ఎప్పుడైతే మనం వింటూ ఉంటామో అవి అంట మనల్ని ఏం చేస్తాయంట, ఎఫెక్ట్ అనేవి చేయొచ్చు. కాకపోతే ఎందు నిమిత్తం మనల్ని చేయవు అని అంటే ఆ మాటల్ని దీని ప్రకారం ఫస్ట్ మనం చూసే దాంట్లో నేర్చుకున్నాం ఏంటి, మనం మెడిటేట్ చేస్తున్నామని. ఇది కూడా ఎప్పుడైతే మనం రిసీవ్ చేసుకుంటామో, ఇక్కడ ఏంటి ఏదైతే పక్క వాళ్ళు నెగిటివ్ చెప్తున్నారో అవును అని చెప్పి ఎప్పుడైతే మన మనసులో మనం ఆలోచించి ఆ ఆలోచనకి ఎప్పుడైతే మనం యాక్సెస్ ఇస్తామో అవును అని ఎప్పుడైతే అంటామో అది వెంటనే మనలో పనిచేసి వాళ్ళు మనం ఏదైతే వింటున్నామో దాని ద్వారా మనం అపవిత్రపరచబడతాం. ఆఖరిగా మూడోది ఏంటి అని అంటే మాట్లాడడం ద్వారా. సో మనం ఏదైతే మనం రెండోది చెప్పాను కదా, వినడం ద్వారా మనం అపవిత్ర పడుతున్నాం. ఎలా వింటున్నాం? వేరే వాళ్ళు ఒకటి చెడు పలకడం ద్వారా వింటున్నాం. ఇప్పుడు మూడోది ఏంటంటే మనం ఏదైతే అదే చెడు ఎప్పుడైతే మనం పలుకుతున్నామో అంట అది ఎప్పుడైతే మనం పలుకుతున్నామంటే అది మనం ఒప్పుకుంటున్నట్టు. సో వాక్య ప్రకారంగా మనం ఈ వాక్యాలు వింటున్నాం కాబట్టి సో మనం ఏంటి మన నోటితో అని సో మనం గుడ్ థింగ్స్ మంచి మాటలు మాత్రమే పలకాలి. అది కూడా ఏంటి, ఫెయిత్నిచ్చి గాడ్ నుంచి వచ్చిన మాటలు మనం పలకాలే తప్ప సో మనం నెగిటివ్గా ఉన్న మాటలు అనేవి పలికితే ఫస్ట్ వేరే వాళ్ళు చెప్తే జరగకపోతే మనం రిసీవ్ చేసుకోలేం.
ఇప్పుడు ఒకళ్ళు ఏమన్నా చెడు పలికారు అనుకోండి, నేను రిసీవ్ చేసుకుంటే అది నాలో పనిచేస్తుంది, అది రెండోది. మూడోది ఏంటి, నేను ఏదైతే పలుకుతున్నానో అది వేరే వాళ్ళు పలకడం కాదు, ఫస్ట్ మన లైఫ్లో మనం పలుకోకూడదని ఈ 3 మాటలు చెప్పారు. నేను దీన్ని నేర్చుకున్నాను. థ్యాంక్ యూ జీసస్.